ఓ రకంగా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవహారం భారతదేశపు అంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనాలేమో. అమెరికా ఓ పక్కన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పారిశ్రామికవేత్తలకు అదేదో ప్రోత్సాహకాలు అందిస్తా ఉంటాడు. తీరా చూస్తే అక్కడ మ్యాన్ పవర్ ఉండి సావదు. ఇతర దేశాల మీద ఆంక్షలు పెడితే ఎట్లాగో అంటాడు. ఇట్లాంటివన్నీ రకరకాలు నడుస్తున్నాయి. అదే సందర్భంలో ప్రపంచంలోని ఇతర దేశాల సంక్షోభం రకంగా భారతదేశానికి ఫెచ్చింగ్ అవుతుంది. నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వం, ఈవెన్ సంకీర్ణ సర్కార్ అయినా సరే సింగిల్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి సందర్భం. దీంతోనే ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. గ్రోత్ రేట్ అత్యధికంగా ఉండటం కూడా ఉపయోగపడుతుంది. తాజాగా చూస్తే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడాలో 1000 కోట్లతో R&D సెంటర్ రెడీ చేస్తున్నాడు. అట్లాగే అడ్వాన్స్డ్ టెక్ షేరింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారతదేశంతో కలిసి పనిచేయడానికి ఇజ్రాయెల్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపున అదానీ సోలార్ వాళ్ళేమో గిగావాట్ల పవర్లకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో ఈవెన్ గుజరాత్లో ఓ పెద్ద నగరం, సింగపూర్ కంటే పెద్ద ఇది ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇటు పక్కన DCIL వచ్చేటప్పటికి 4000 కోట్ల రూపాయల పెట్టుబడితో DCIL ఆధునీకరణ ఇంకో పక్కన ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాంటి సెటరైట్ చేసుకొస్తున్నారు. ఇంకోవైపుని చూస్తే $5 ట్రిలియన్ దగ్గరికి భారతదేశపు ఎకానమీ వెళ్లే పరిస్థితుంది. భారతదేశం ఈ దూకుడు ఇలాగే కొనసాగిస్తే రాబోయేటటువంటి రోజుల్లో విశ్వగురు అయినా అవ్వకపోయినా సరే భారతదేశపు ప్రస్తావన లేని రాజకీయం ఇప్పటికే ప్రపంచంలో వచ్చేసింది. భారతదేశపు ఎదుగుదల అన్నది ఖచ్చితంగా టాప్ 2లోకి చేరడం అన్నటువంటిది సాధ్యమే.